ఈ వార్త అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సరే పబ్లిక్ ఇంకో 2-3 ముచ్చట్లు ఉన్నాయి, అవి చెప్పుకునే దానికంటే ముందుగల మా తాత ఏం చేస్తున్నాడో ఒకసారి విరుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏం బతుకులే ఈ బతుకులు పాడైపోను. ఉన్న 4 రెక్కలు ముక్కలు చేసి వాళ్ళకే దార పోతివా? ఈ ఆఖరి ధరల వాళ్ళు చక్కగా చూసుకోకపోతే మన బతుకులు ఏం కావాలి చెప్పు? ఈ బతుకులు పాడైపోను. కొడుకులను కొట్టే ఏం కొడుకులు అన్నట్టే రాయమల్లన్న. అగో ఏంటే తాత నీ దోస్తులందరిని ఎంబడేసుకొని గంతగానం నారాజు అవుతున్నావు, ఏమైందే? ఏమున్నాయా తల్లి, కాటికి కాళ్ళు జాపే గీడులో మాకేం రాందులు ఉంటాయి. యాళ్ళకు కూడు పెట్టని కోడళ్ళు, రోగం రొంపు వస్తే పట్టించుకొని కొడుకులు, వాళ్ళతోటి వచ్చే కట్టాలు కాకపోతే ఇంకా ఈ ఈడులో ఏం కట్టాలు వస్తాయి కొత్తగా మాకు? ఓ నీ అవ్వ, నీకు 60 ఏళ్ళు లీడ్ వచ్చినా కూడా ఇప్పటికీ నీ కొడుకులు కోడళ్ళను బాగానే బెదిరిస్తావుగా, అదే మళ్ళీ వాళ్ళు ఏం పెడతలేరు అన్నట్టు మాట్లాడుతున్నావు. అయ్యా అందరు కొడుకులు లంగలా నేను అంటా, నానే అట్లా అనుకుంటే ఒక ఈ రాయమల్లన్న కొడుకు తిరుపతి రెడ్డి బంగారం ఓలిగా చూసుకుంటాడు. నేను అనేది గసంటోళ్ళ గురించి కాదు, మా మల్లిగాని కొడుకులు అసంటి కొడుకుల గురించి మాట్లాడతారా నేను. అగో మళ్ళీ తాతకి ఏమైందే? ముసలోడు మస్తు సంపాదించిండు అదే కొడుకులకు. ఎందుక సంపాదన చెర్ల జర ఆఖరి ధరల ఆదుకొని ఆ ఆస్తులు ఎందుకు, కడుపు నిండా కూడు పెట్టినా కొడుకులు ఎందుకు? అరే నీ అవ్వా, ఇంతకా మల్లయ్య తాతకి ఏమైందో ముచ్చట చక్కగా చెప్పరా అది ముసలోడా? కొడుకులకు కోడన్లకు ఆ ముసలోడు బరువైతాండ అట్నే ఉన్న పోరగాళ్ళను సౌరిచ్చేదందుకే మాకు తలపానం తోక్కత్తంది. ఈ ముసలోని మేమేడ సౌరిస్తామని ఆ మల్లయ్య తాతను తీసుకుపోయి అదేందో వృద్ధాశ్రమంలో వేసి వచ్చిర్రట ఇయ్యాల. అందుకే మా దోస్తుగాడు పోయిందని బాగా రంది అవుతుంది. హోష్ని అన్నాలం పాడుగాను, కొడుకులు బతకాలే వాళ్ళు సల్లంగా ఉండాలి అని రెక్కలు ముక్కలు చేసి జీవితాన్నంతా కొడుకుల కోసానికి దారపోసిండుగా, అదే ఇప్పుడు అదే కొడుకులకు ఆ ముసలోడు భారం అయిందటనా? అవునాట, 2 కొడుకులు ఆ ముసలోని చెరో నెల రోజులని వంతులు పెట్టుకొని ఇంత తిండి పెట్టిర్రు. ఇప్పుడు ఆ ముసలోడి చేత కాకుండా మంచంలో పడేటాలకు ఆ ముసలోని చుట్టూ మేమేడ షాకిరి చేస్తామని ఆ ముసలోని తీసుకుపోయి అదేదో వృద్ధాశ్రమంలో వేసిర్రట. ఇదేనా పద్ధతి వాళ్ళది? వాళ్ళకు సాలుమూలు లేదా? వాళ్ళకు కొడుకులు ఉన్నారు, రేపు వాళ్ళకి ఇసోటి గతి పట్టదని గ్యారెంటీ ఏంది చెప్పు? ఈయనంద కొమ్మకాల చెప్పు. గదంతా సోయున్నోళ్ళే అయితే ఇప్పుడు వాళ్ళ నాయన నువ్వు ఇట్లా అనాథాశ్రమం లేస్తారా కానీ? అరే అది కాదా రాయమల్లన్న, ఈ ఆఖరి ధరలో మన ముసలోళ్ళం ఏం కోరుకుంటాం చెప్పా? అరే మనవలు మనవరాలతోటి మంచిగా ఆడుకోవాలని ఆశపడతాం అంతే. సావచ్చేదాకా ఈ మన మనవులతోటి కలిసి ఉండాలని అనుకుంటాం. బంజడంతా బలుగా ఉండి కూడా ఎటు దిక్కులేని పచ్చి లెక్క మన మల్లిగాని తీసుకుపోయి అనాథ ఆశ్రమంలో వేసేస్తారా? ఇజ్జతున్నాయి వీళ్ళకు. అవునే, ఇప్పుడు లోకం మీద చాలా మంది వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితి గిట్లనే ఉన్నది. కొడుకులు కోడన్లు ముసలోళ్ళు సంపాదించి నిండల్లుండు, ఆ ముసలోళ్ళని తీసుకపోయి వృద్ధాశ్రమాలలో వేసుడు, గిదే అవుతున్నది చాలా దిక్కుల. రాయమల్లన్న ఇంకా కొంతమంది కొడుకులు అయితే అయ్యవ్వ కట్టించిన ఇళ్ళల్లో మంచిగా పొదిగి పంటాలు మలుసుకొని అయ్యవ్వలనేమో వెనక మర్ర ఎక్కడనో దిక్కులేని పచ్చులోనిగా గుడి చేసి ఉంచుతారు. ఇదేనా అనే పద్ధతి కొడుకులది? ఇంకా కొంతమంది కొడుకులు అయితే అయ్యవ్వ సంపాదించిన భూములు జాగలు ఇత్తలేరని పానాలు కూడా తీస్తున్నారే, గసంటి వార్తలు ఎన్ని చూడలేదు మనం. సి ఈ రోజులలో కొంతమంది బయటవాజిగాళ్ళకు అయ్యవ్వ అంటే ఏంటిది, వాళ్ళ ప్రేమాను రాగాల అంటే ఏంటిది అని ఏమైనా తెలిసేస్తుందా అని. అయితే బంధం బంధుతాల ఇలువే తెలుస్తలేదు కొంతమంది అవులగాళ్ళకు. ఇప్పటికైనా ఇప్పుడు పుట్టి పెరుగుతున్న పిల్లగాండ్లకు ఈ విలువలేందో చెప్పాలి, లేకుంటే రానున్న రోజుల లోకం మొత్తం వృద్ధాశ్రమాలతో నిండినా ఆశ్చర్యపోనవసరం లేదు. వస్తుంది వాళ్ళకి అసలు రోజు ఖచ్చితంగా వస్తుంది. సాలెనక సాలన్నట్టు ఇప్పుడు వాని అయ్య వాళ్ళని తీసుకుపోయి వాడు అనాథ ఆశ్రమంలో వేసినప్పుడు వాని పుట్టిన పిల్లగాళ్ళు వీని కూడా అనాథ ఆశ్రమంలో వేయకుంటే అల్లారు ముద్దుగా ఇంటికాడ ఉంచుకొని చూసుకుంటారా? ఇంకా ఈ టీవీలు గీ సెల్ ఫోన్లు వచ్చిన కానుంచెల్లైతే బంధాలు బంధుత్వాలకు ఇలువే లేకుండా అయిపోతున్నదే తాత. అయ్యో మన బుద్ధి మనకుంటే ఆ టీవీలు అయినా ఏం చేస్తాయి, ఆ సెల్ ఫోన్లు అయినా ఏం చేస్తాయి చెప్పు? కొసగాడ కుమారిగాడు అయితే వాళ్ళ అవ్వను సాధలేక ఎవడాల రాజన్న గద్దెల కాడ ఇడిచిపెట్టి వచ్చినట్టు చీరాలు. ఇదేనా పద్ధతి? ఆ ముసలి వచ్చిపోయేటోళ్ళని అడుక్కొని తిని బతుకుతాందట పాపం. చిచి, ఏం మనుషులే వీళ్ళు, ఏం బతుకులే ఇల్లయి. కనిపెంచిన అయ్యవను గానకుంటే ఆఖరి దళాల గిట్ల గోసబుచ్చుకున్నాడు న్యాయమేనానే? అయ్యవను గాననోడు ఆఖరి దళాల పురుగులు పట్టి చత్తరే. ఎవడాల తీర్థం పోయిన మన ఊరోళ్ళు కొంతమంది ఆ ముసల్లాన్ని గుర్తుపట్టి ఊళ్ళోకి తీసుకొద్దామని చూస్తే ఆ ముసలి అసలే రానంటుంది అట్నే.
నా ఈ ఊళ్ళోకి పోయినాక నా కొడుకు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిండని మీరు నా కొడుకుని ఏమనుకుర్రి మీకు దండం పెడతా అని వీళ్ళనే గదవలు బట్టి బతిలాడిందట. ఇంకా ఆ ముసలిది ఆ దేవుని మొక్కుతుందట నా కొడుకు మంచిగా ఉండాలి అని. అంటే చూడు అయ్యవ్వ ప్రేమ ఎంత గొప్పదో. అబ్బా నువ్వు గట్లా చెప్తుంటే నాకే దుఃఖం వస్తున్నదే తాత. గసుంటిది కనికరంలని గా కొడుకు గా అవ్వని ఎట్లా ఇడిచిపెట్టి రాబుద్దయిందటనే. కానీ ఇప్పటికైనా సర్కారులు ఒక ఆలోచన చేసి అయ్యవ్వకు కూడు పెట్టని కొడుకులు ఆ అయ్యవ్వలు సంపాదించిన ఆస్తిని అనుభవించే హక్కు లేదని ఒక పెద్ద చట్టాన్ని తీసుకురావాలి. ఏమంటే రాయమలన్నా మరి లేకపోతే ఆల్రెడీ ఆ చట్టం ఉన్నదే తాత. అయ్యవను తిప్పల పెట్టినా వాళ్ళను చక్కగా సాధకపోయినా వాళ్ళ ఆస్తిని అనుభవించే హక్కు కొడుకు గాని బిడ్డకు గాని లేదు. ఇక మరి గన్ని తీరుల చట్టాలు ఉన్నప్పుడు వృద్ధాశ్రమాలలో గంతగానం ముసలోళ్ళు ఎందుకుంటారో చెప్పరాదు నువ్వే. ఆయన అయ్యవ్వలను చేతులారా తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో వేసేటందుకు చేతులు ఎత్తానయో బంగారం అసలు కొడుకులకు వాళ్ళ నోళ్ళల్లో మన్నుగొట్ట. సరే సరే ఇక మా ముచ్చట్లు ఇవాళ ఒడివాయి కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. రాయమలన్నా తిన్నా ఆయన బువ్వా ఏం పోసుకుతావు చేసింది మీ కోడలు? చూసిన అరులా ఇవాళ జాతీయ వృద్ధుల దినోత్సవం అని చాలా మంది వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు. కానీ బయట చాలా మంది ముసలోళ్ళ పరిస్థితి ఎట్లున్నదోలా? కొడుకులు బిడ్డలు వాళ్ళని అసలుకే పట్టించుకోరు. ఏదో ముసలోళ్ళకింత పింఛనచ్చి వాళ్ళకింత ఆసరైతున్నది కానీ లేకపోతే ముసలోళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం ఉంటుండే. ఒకటి మాత్రం నిజముల్లా, మనల్ని కన్నోళ్ళను మనం ఇప్పుడు ఎట్లా చూసుకుంటే మనం కన్నోళ్ళు కూడా మనల్ని రేపు అట్లనే చూసుకుంటారనే ముచ్చట అందరు మంచిగా యాది పెట్టుకోండి. ఏమంటున్నాం?